రామాయణం ఒక ఇతిహాసం, ఒక మహాకావ్యం. రామాయణంలో ఉన్న ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు ఇవాల్టికి మనకు ఎన్నో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే తాడ్కా ఉరఫ్ తాటక రాక్షసి వధ. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతంలో నేటికి తాడ్కా మాయాజాలం ఉందన్న ప్రచారంపైనే ఇవాల్టి దృశ్యం. మహర్షి విశ్వామిత్రుని యాగాన్ని భంగం కలిగించేలా సుకేతుడు తన కూతురు తాటకను పావుగా వాడతారు. శక్తివంతమైన వరాలను పొందిన రాక్షసిగా తాడ్కాకు పేరుంటుంది. తాడ్కా రాక్షసి పేరుకు తగ్గట్టుగానే తడోబాలో జరిగేదంతా అయోమయంగానే అనిపిస్తుంది. కళ్లకు కనిపిస్తున్నది జరగదు, జరిగేది కనిపించదు. అలాంటి మాయావిని శ్రీరాముడు వధిస్తాడు. భీకర వర్షం పడి ఆగాక పచ్చని అడవి ప్రశాంతంగా మారింది. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది కనిపించదు, కనిపించేది జరగదు. పోనీ ఏమైనా కనిపిస్తుందంటే అది ఏంటో అర్థం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైంది, అత్యంత భ్రాంతికరమైంది, అత్యంత రహస్యమైన అడవి. పేరు తడోబా. ఇది కేవలం అడవి మాత్రమే కాదు, రామాయణ కాలం నాటి మాయానగరం. శ్రీరాముడు విశ్వామిత్రునితో కలిసి రాక్షసులను సంహరించిన కాలమది. తాటకి అనే మాయావి రాక్షసిని చంపారు. తాటకి ఇప్పుడు లేదు, కానీ ఆమె మాయలు నేటికి ఈ అడవిలో ఉన్నాయంటారు. ये ताड़का का जंगल है, यहाँ आज भी ताड़का के निशान हैं। वहाँ से गुजरते हुए कभी कभी रात के समय में हम वहाँ रुके भी, आवाज आ रहा है और टाइगर नहीं दिख रहा है। वो ताड़का से उधर वध किया, उसका नाम क्या पड़ा? ताड़ोबा. త్రేతాయుగం నాటి ఈ అడవి మనుష్యులనే కాదు, శాస్త్రవేత్తలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒక కొలనుంది, శ్రీరాముడి రంగులో ఇప్పటికీ ఉంది. नीला पानी का ऐसा एक ये है कि भगवान राम जी जब आए थे, उन्होंने वहाँ स्नान किए थे, तो तब तो वो नीले थे, तो वो पानी नीला हो गया है. చెట్లు, జంతువులు, మానవ అవశేషాలు ఉన్నాయి. తాటకి మాయతో శిలలుగా మారాయి. ताड़का में एक ऐसी मायावी शक्ति थी जो हर चीज को पत्थर में बदल देती थी. అత్యంత నమ్మకమైన సాక్ష్యం ఏంటంటే ఒక ఆలయం. నివాసాలకు దూరంగా అడవిలో అత్యంత నిర్జీవ ప్రదేశంలో శ్రీరాముడు స్వయంగా ఆ మందిరాన్ని నిర్మించారు. శ్రీరాముడికి కృతజ్ఞతలు చెప్పేందుకు నేటికి అక్కడికి భయంకరమైన పులులు వస్తుంటాయి. అదే వేదికపై శ్రీరాముడు వాటితో ఆడుకునేవాడు. वागा दर्शन करता, वो शिव जी का दर्शन करता, वो हनुमान जी का दर्शन करता, बाद में निकल जाता. రామాయణ కాలం నాటి ఈ సాక్ష్యాల దగ్గరకు చేరుకోవాలి. అందుకోసం మాయావి రాక్షసిని ఎదుర్కోవాలి. దాని మాయాజాలం నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. చక్ర వ్యూహం లాంటి అడవిని ఛేదించుకొని, పులుల రక్షణ కవచాన్ని ఛేదించుకొని రామాయణ కాలం నాటి రాక్షసుల మాయానగరం నుంచి వెలుగులోకి తీసుకొస్తున్నాం. బాలకాండ కథలో ఎప్పుడూ వినని, ఎవ్వరికీ తెలియని, నమ్మశక్యం కాని దృశ్యాన్ని. మేము మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అడవిలో ఉన్నాం. ఈ
కథ ఎప్పటిదంటే శ్రీరాముడు లక్ష్మణుడు మొదటిసారి మహర్షి విశ్వామిత్రుడితో కలిసి అడవిలోకి వెళ్తారు. ఇక్కడ ఉన్న రాక్షసులు ఋషులు సాధువుల యజ్ఞాలు దీక్షకు భంగం కలిగిస్తూ ఉండేవారు. అప్పుడు వారిని చంపుతారు. అందులో అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన రాక్షసి తాటకి కూడా ఉంది. ప్రచారం ప్రకారం ఈ అడవిలోనే తాటకి రాక్షసిని చంపారని చెబుతారు. దీన్ని ధృవీకరించుకునే ఒక ఆధారం ఉంది. అది ఏంటంటే రామచరిత మానస్ బాలకాండలో ఉన్న ఒక పద్యం ఉంది. అందులో తాటకి రాక్షసి గురించి వివరంగా రాసుంది. దాని ప్రకారం ఒకే బాణంతో రాముడు ప్రాణం తీశారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా రాక్షసి తాటకిదే అంటారు. అందుకే ఈ ప్రాంతం తడోబా అడవిగా మారింది. ప్రతి అడుగులో భ్రమ కలుగుతుందన్నారు. ప్రచారం ప్రకారం మేము కోర్ జోన్ దాటి పౌరాణిక కాలం నాటి తాటకి రాక్షసి ప్రాంతానికి చేరుకున్నాం. అందుకు గుర్తుగా భారీగా పడిపోయి ఉన్న చెట్లే అంటారు. అడవిలో శ్రీరాముడి రంగు అంటే నీలం కలర్లో ఒక కొలనుంది. తాటకిని వధించాక శ్రీరాముడు ఈ చెరువులోనే స్నానం చేశాడని చెబుతారు. ఆ సమయంలో చెరువులో నీళ్లు సాధారణంగా ఉండేవి. కానీ శ్రీరాముడు స్నానం చేశాక అవి నీలం రంగులోకి మారిపోయాయి. అడవిలో 100 ఏళ్ల నాటు చెట్లు జంతువుల శిలాజాలు ఉన్నాయి. తాటకి రాక్షసి వాటిని రాళ్లుగా మార్చిందంటారు. అడవి మధ్యలో ఒక ఆలయం ఉంది. అందులో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ ఉన్న ఒక వేదికపై పులులతో ఆడుకునేవాడు. తాటకిని చంపాక శ్రీరాముడు కొన్ని రోజుల్లో ఆ ఆలయంలోనే ఉన్నాడు. నేటికి ప్రతి సాయంత్రం అక్కడికి పులులు వస్తాయంటారు. हाँ जी, मैं गोविंद मेला लगता है। वो मंदिर है ना, मंदिर के बाजू में सामने में जाते वाघ, पानी है पीछे में, इधर से आते हैं, इधर आ जाते बैठ जाते हैं। कितने बाघ होते हैं? वो तो 4-5 आ जाते हैं। वो नहीं लड़ते? वो नहीं लड़े। वहाँ पे मंदिर है, मारुति का मंदिर है, वहाँ पे चौतरा है, वहाँ पे आते खेलते रहते। అడవిలో మేము మరింత ముందుకు వెళ్తున్నాం. ఒక మలుపు దగ్గర మేము ఆ చెరువును చూశాం. దాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఎదురుగా ఒక విశాలమైన నీటి వనరుంది. పూర్తిగా నీలిరంగులో. ఎవరో అందులో నీలిరంగు కలిపినట్టుగా. ప్రజలు చెబుతుంది నిజమే. అడవి మధ్యలో ఉన్న దీన్ని చూసి ఎవరైనా విస్తుపోతారు. మేము నీళ్లలోకి దిగాం. మా శరీరంపై ఏ ప్రభావం చూపలేదు. కానీ ఈ నీలం రంగుపై 100 ఏళ్ల నుంచి స్థానిక ప్రజలకు ఓ నమ్మకం ఉంది. ఇది చెరువు మాత్రమే కాదు, శ్రీరాముడి గుర్తు అంటారు. నీలం కొలను దాటి మేము ముందుకు సాగాం. అడవి దట్టంగా ఉంది. మాకు సరిగ్గా దారి కూడా తెలియదు. కాస్త ముందుకెళ్ళాక ఎదురుగా ఓ కొండ కనిపించింది. దీనిపైకెక్కితే అడవి మొత్తం కనిపిస్తుందనుకున్నాం. కాసేపటి తర్వాత మేము శిఖరం పైకి చేరుకున్నాం. అడవిలో ప్రతి మూల మా కళ్ళెదురుగా కనిపిస్తోంది. వర్షం వెలిశాక కాసేపటికి వాతావరణం మారిపోయింది. అనేక జంతువులు చెట్లు కూడా తాటకి రాక్షసి బారిన పడి శిథిలాలుగా మారాయంటారు. నేటికి అవి కనిపిస్తాయన్నారు. ప్రజలు చెప్పిన మార్గంలో వెళుతుండగా ఒక వింతైనది చూశాం. చూడ్డానికి చెక్కలా అనిపించింది, కానీ తాకితే రాయిలా ఉంది. వైజ్ఞానిక భాషలో వీటిని శిలాజాలం అంటారు. కానీ ఈ కథను నమ్మేవాళ్ళు మాత్రం తాటకి రాక్షసి మార్చిన చెట్లు జంతువుల అవశేషాలంటారు.
దగ్గరలో మరో రాతి చెట్టు ఉంది, చాలా పెద్దది. దీన్ని కూడా తవ్వకం సమయంలో కనుగొన్నారు. ఈ ప్రదేశంలో డైనోసార్ల అవశేషాలు దొరికాయి. అంటే ఈ ప్రదేశం వేల సంవత్సరాల పురాతనమైంది. రామచరితంలో అర్థం కాని రహస్యాలు అనేకం. తడోబా అడవిలో నిజంగానే తాట్కా ఇంద్రజాలం ఉందా అని తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు అబ్బురపరిచే దృశ్యం కనిపించింది. కనిపించేది కనిపిస్తున్నది అంతా ఈశ్వరమాయ అని చెప్పడమే కాదు, అసలు నిజాన్ని మీ ముందుంచేలా చేసింది. తాటకిని చంపాక శ్రీరాముడు కొలనులో స్నానం ఆచరించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని లక్ష్మణుడితో ఉన్నాడు. ఆ సమయంలో కూడా పులులు ఉధృతంగా ఉండేవి. వాటితో శ్రీరాముడు లక్ష్మణుడు ఆడుకునేవారు. ఇప్పుడు ఆ శివలింగాన్ని ఆలయంగా మార్చారు. ఆ వేదికపై నేటికి పులులు వస్తాయంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే పులులు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోతాయి. ఇది నిజమేనా? దారిలో అటవీ శాఖ సిబ్బంది కలిశారు. వాళ్లు కూడా ఆ ప్రచారం నిజమే అని చెప్పారు. కాసేపటికి ఆలయ ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నాం. గర్భగుడిలో మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించాయి. లోపల పూజారి పూజలో నిమగ్నమయ్యాడు. ఎదురుగానే శివలింగం ఉంది. శ్రీరాముడు తన చేతులతో దీన్ని ప్రతిష్ఠించాడు. పూజారి బయటకు రాగానే మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నాం. ప్రతి ప్రశ్నకు నమ్మకంతో సమాధానం చెప్పారు. ప్రతి సాయంత్రం పులులు వస్తాయన్నారు. बाघ आता लेकिन वो जंगल वाला ही आता, वो आता तो किसी को मालूम भी नहीं पड़ता. बाघ आता, दर्शन करता, वो शिव जी का दर्शन करता, वो हनुमान जी का दर्शन करता, बाद में निकल जाता. ఈ ఆలయాన్ని మొదటిసారి 2,500 సంవత్సరాల క్రితం చూశారు. అప్పటి భిల్ రాజు మొదట దీన్ని నిర్మించాడు. దట్టమైన అడవిలో ఉంది ఈ ఆలయం. పులుల భయానికి ఇక్కడ హద్దులు లేవు. కానీ శ్రీరాముడి చరిత్రకు సంబంధించిన దివ్యమైన ఆ దృశ్యాన్ని నేరుగా కళ్లతో చూడాలి. ఆ వేదిక ఆలయం వెనుక ఉంది. చాలా సాధారణంగానే ఉంది. మహాబలి భజరంగ బలి విగ్రహం ఉంది. సాయంత్రం సమయంలో ఇక్కడికే పులులు వస్తాయంటారు. जहाँ पर लोगों का मानना है कि बाघों का मेला लगता है, तमाम बाघ जहाँ इकट्ठे होते हैं. एक दिन की बात नहीं है. उनका ये दावा है कि हर रोज़ सुबह या शाम ये दृश्य हम लोगों को देखने को मिलता है. फिलहाल ज़्यादा वक्त हमारे पास नहीं है, इसलिए हमें कोई जगह देखनी होगी जहाँ हम बैठ सकें और यहाँ पर हम एक कैमरा फिट करते हैं ताकि हम खुद वो दृश्य देख सकें और आपको दिखा सकें कि क्या ऐसा होता है या ये सिर्फ लोगों के मन का भरोसा है. సాయంత్రం కావస్తోంది. వేదిక ఎదురుగా మేము ఓ కెమెరాను ఉంచాము. దాన్ని మొబైల్ ఫోన్కు కనెక్ట్ చేశాం. దూరంగా కూర్చుని హాయిగా రికార్డు చేయడంతో పాటు ఈ వేదికపై నిఘా పెట్టొచ్చు. కెమెరాను ఆకుల మధ్య దాచాం. దూరంలో ఓ చెట్టు దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మా కళ్ళు ఆ వేదికపైనే ఉన్నాయి. కెమెరా నియంత్రణ మా చేతుల్లో ఉంది. ఆ అద్భుత క్షణాల కోసం వేచి చూస్తున్నాం. కొన్ని క్షణాల్లోనే ఈ వేదిక పులులతో నిండిపోతుంది. మెల్లిమెల్లిగా గంట సమయం గడిచిపోయింది. ఎలాంటి హల్చల్ కనిపించలేదు. అప్పుడే మొబైల్ స్క్రీన్ పై కదలిక కనిపించింది. వేదికపై 2 పులులు కూర్చునున్నాయి. కానీ ఎదురుగా వేదిక దగ్గర ఏం లేవు.
మరి ఈ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొబైల్ ఫోన్లో పులులు కనిపిస్తున్నాయి, కానీ వేదికపై మాత్రం ఏ సందడి లేదు. అసలు ఏం జరుగుతుంది? मेरे सामने तो कुछ भी नहीं है, कुछ भी नहीं है। फिर ये कहां से आया? एक नहीं दो बाघ इसमें दिख रहे हैं। అప్పుడు మేము గోప్రో రికార్డింగ్ ను చూసాం. ఫుటేజ్ చూశాక తల తిరిగినట్టయింది. ఇందులో కూడా ఏం లేవు, ఖాళీ వేదిక మాత్రమే కనిపిస్తోంది. తల తిరిగినట్టయింది. గోప్రో కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు, కెమెరాలో ఉన్న ఫుటేజ్ను ఒకేసారి చూశాం. అప్పుడు అసలు నిజం తెలిసింది. వాస్తవానికి ప్లాట్ఫామ్ పై మొబైల్లో చూసిన పులులు అటవీ శాఖ ఉద్యోగుల నుంచి తీసుకుంది. ఫోటో వీడియో కాసేపటి క్రితం అడవిలో కలిశారు. ఇది కొన్ని నెలల క్రితం తీసిన వీడియో. ఈ వేదిక దగ్గర పెయింట్ వేయించినప్పటివి. అప్పుడు 2 పులులు ఇక్కడికొచ్చాయి. ఆ సమయంలో ఉద్యోగులు రికార్డింగ్ చేశారు. ఇప్పుడు ఒకేసారి 2 వీడియోలను పరిశీలిస్తే మొత్తం తెలిసిపోతుంది. రెండింటి మధ్య తేడా ఉంది, కానీ చాలా చిన్నది. వేదిక దగ్గర రంగు వెలిసిపోయింది, వెనకాల బోర్డు కూడా లేదు. देखिए, इसमें ये बाघ चल रहा है, इसके पीछे एक बोर्ड है, यहाँ पर कोई बोर्ड है भी नहीं पीछे। यानी मैं सही हूँ, ये वीडियो अभी का नहीं है, ये अभी कैमरे पे नहीं रिकॉर्ड हुआ है, ये पुराना है। స్వల్ప తేడా కారణంగా మేము గుర్తించలేకపోయాము. రికార్డు చేసిన గోప్రో ఫుటేజ్ను చూశాక అర్థమైంది. ఒక్క విషయం అర్థం కాలేదు. చెట్టు వెనుక ఉన్నప్పుడు మా నిఘా అంతా మొబైల్ స్క్రీన్ పైనే ఉంది. అందులో గోప్రో ఫుటేజ్ తాలూకు లైవ్ కనిపించింది. గ్యాలరీలో ఉన్న ఈ పాత వీడియో దానంతట అదే ఎలా ప్లే అయింది? लेकिन मुझे ये नहीं समझ में आ रहा है कि आपके मोबाइल पर जब कोई ऐप चल रहा है, जिसे आपने बंद नहीं किया, मोबाइल आपके हाथ में है, उस समय गैलरी से ये वीडियो कैसे प्ले हो रहा है? ना तो मैंने वो ऐप बंद किया, और उस ऐप के जरिए हम ये कैमरा जो देख रहे हैं, इसकी एक्टिविटी को रिकॉर्ड कर रहे थे। और जब वो एक्टिविटी रिकॉर्ड होती है, तब दूसरी कोई भी चीज़ आप उसमें ऊपर नहीं करेंगे, यानी कोई वीडियो आप उसमें प्ले नहीं कर सकते। फिर एकाएक इसमें ये वीडियो कैसे प्ले हुआ है? ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి సమయం కూడా లేదు. పులులొచ్చే సమయం దాటిపోయింది. చీకటి పడకముందే అడవి నుంచి బయటకు వెళ్ళాలి. మా అనుమానాలతో మేము వెనుదిరిగాం. మమ్మల్ని వదిలిపెట్టిన ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళాలి. ముందుకు సాగాక ఒక రోడ్డు కనిపించింది. ఎదురుగా ఓ బైక్ రావడాన్ని చూశాం. అతని సహాయంతో అడవి నుంచి బయటకు వెళ్ళాలనుకున్నాం. ये 2 लोग हैं, गाड़ी में जगह बेशक नहीं है, लेकिन इनसे रास्ता पूछ सकते हैं. ये शायद हमें बता दें आगे से मदद. अरे एक सेकेंड. మాకు బైక్ పై ఇద్దరు కనిపించారు, కానీ చూస్తే ఒక్కడే. भैया, आप लोग तो 2 लोग थे क्या गाड़ी में? अकेला ही था। आप अकेले आ रहे हैं? वहां से आपके साथ कोई बैठा था, कोई ऐसा? कोई नहीं। ఒక దాని తర్వాత ఒకటి 2 షాకుల నుంచి తేరుకోలేకపోయాం. इसमें ऐसा लग रहा है कि एक नहीं, इसमें 2 बाघ दिख रहे हैं, एक के पीछे एक. अरे ये कहां से प्ले हुआ है? ఒక గ్రామం దగ్గర మమ్మల్ని వదిలాడు. సఫారీ జీపు డ్రైవర్ ఈ గ్రామంలోనే ఉన్నాడు. మళ్ళీ మేము అదే జీపులో తిరిగి బయలుదేరాం. బహుశా ఈ అడవి గురించి చెబుతోంది నిజమే కావచ్చు. ఇక్కడ జరిగేది కనిపించదు, కనిపించేది జరగదు. జరుగుతున్నట్టు కనిపిస్తున్న దాన్ని అర్థం చేసుకోలేవు. మాయా రహస్యమే ఈ పౌరాణిక అడవి దృశ్యం.